Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, editorial analysis session. So we start with the quote of the day for the motivation, and we have been in one word substitutes for the last 1 week, around 1.5 week, and editorial vocabulary comprising phrasal verbs, idioms and content vocabulary along with their parts of speech, and that particular vocabulary application based analysis, and the last but not the least test of the day based on the editorial which we discussed right today. So a quote kelpoyamu ante quote of the day: be patient with yourself, nothing in nature blooms all year. So do you know the meaning of blooms? Blooms ante vikasinchadamu. So if you observe carefully, in nature we don't see any flower bloom throughout the year. That means it's an interesting thing which you know but you don't know exactly is, so you're also a part of nature, we're also part of nature. So మనం కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతిలో ఏది కూడా త్రూఅవుట్ ఇయర్ సో బ్లూమింగ్ స్టేజ్లోనే ఉండదు, బ్లూమ్ అవుతూనే ఉండదు. దట్ మీన్స్ సో మనకి రఫ్ డేస్, టఫ్ డేస్, ప్రాబ్లమ్స్, అప్స్, డౌన్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ద థింగ్ ఈస్ బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. సో అంటే సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్ త్రూ యువర్ లైఫ్ అండ్ కీప్ దట్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. లైక్ లెట్స్ గెట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈరోజు సిఐడిఈ ఈ రూట్ గురించి మనం చూసుకున్నట్టయితే, సిఐడిఈ రిలేట్స్ టు కిల్లింగ్. సో చంపడము రిలేటెడ్ రూట్ అండి. దీన్ని బేస్ చేసుకుని కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉన్నాయి. సో అవి మనము కొద్దిగా లింక్ బేస్డ్గా అర్థమయ్యే విధంగా మనము గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్, సో తన భర్తను చంపినట్టయితే అలాంటి హత్యని, సో భర్తకి సంబంధించిన హత్యని ఇంగ్లీష్లో మెరిటిసైడ్ అని అంటారు. సార్ గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్ ఉందా? మెరిటీ, సో పెనివిటీ అంటాం మనం రాయలసీమ సైడ్, లైక్ హస్బెండ్, మెరిటీ, పెనివిటీ. సో యూ కెన్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ లింక్. సో నెక్స్ట్ పేరెంట్స్ని, అంటే తల్లిదండ్రుల్ని హత్య చేసినట్టయితే దాన్ని పారిసైడ్ అంటారు. యూ కెన్ ఇమ్మీడియట్లీ కనెక్ట్ ఇట్ విత్ పిఏఆర్, పేరెంట్స్, పారిసైడ్, PARR. నెక్స్ట్ ద కిల్లింగ్ ఆఫ్ అ హోల్ రేస్, సో మొత్తం జాతినే చంపినట్టయితే హోల్ రేస్ జెనోసైడ్ అంటాం. జెనో అంటే జెనెటిక్, లైక్ త్రూ అవుట్, కంప్లీట్గా అనేటటువంటి మీనింగ్ ఇక్కడ తీసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. సో హీ కమిటెడ్ జెనోసైడ్, లైక్ ఈ యొక్క పర్టికులర్ సో ఒక కేటగిరీ మొత్తాన్ని కూడా కంప్లీట్గా కిల్ చేయడం జరిగిందనమాట. ఇక ద కిల్లింగ్ ఆఫ్ అ న్యూ బోర్న్ చైల్డ్. సో ఇన్ఫాంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫాంటిసైడ్ అనేటటువంటి దానికి ఇన్ఫాంటిసైడ్ అనేటటువంటి దానికి మీనింగ్, సో సైడ్ స్టాండ్స్ ఫర్ కిల్లింగ్, ఇన్ఫాంట్ స్టాండ్స్ ఫర్ సో కిడ్స్ అన్నట్టు. నెక్స్ట్ ద కిల్లింగ్ ఆఫ్ అ కింగ్, సో కింగ్ని చంపినట్టయితే ఇక్కడ రెజీ, సో ఇట్స్ రిలేటెడ్ టు కింగ్ అనమాట. రెజీసైడ్ అంటే కన్నా కింగ్ని చంపడము, సో రాజుకు సంబంధించినటువంటి హత్య. ఇక ఎడిటోరియల్ వొకాబులరీలోకి తీసుకున్నట్టయితే ఇంపాస్ అంటే పూర్తిగా స్టాప్ అయిపోయినటువంటి సిచ్యువేషను, లైక్ ఇంకా ముందరికి పోలేనటువంటి సిచ్యువేషన్ని ఇంపాస్ అంటారు. దాన్నే ఇంకా వేరే విధంగా సినానిమస్గా చెప్పుకున్నట్టయితే డెడ్ లాక్, స్టేల్ మేట్, చెక్ మేట్, స్టాండ్ ఆఫ్ అని కూడా చెప్తారు. ఇక రో అంటే మనకు కాలమ్స్ అండ్ రోస్లో ఒక మీనింగ్ వస్తుంది. ఇంకోటి వచ్చి ఒక క్లాష్, ఒక డిస్ప్యూట్, ఒక ఫైట్ని కూడా రో అని అంటారు. నెక్స్ట్ సెట్ ఇన్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. సో టు బిగిన్ సంథింగ్, టు స్టార్ట్ సంథింగ్, టు అరైవ్, టు డెవలప్. నెక్స్ట్ చిల్ అనేటటువంటిది రెగ్యులర్ మీనింగ్ ఒకటి, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్లో ఇంకో మీనింగ్ వస్తుంది. చిల్ అంటే గిన లైక్ అన్ఫ్రెండ్లీనెస్, నెగిటివ్. కోల్డ్ కానీ చిల్ కానీ నెగిటివ్ కైండ్లో మనం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని కూడా చెప్పచ్చు. ఇక నెక్స్ట్ స్టేటస్ కో, ఇది లాటిన్ ఫ్రేజ్ అండి. స్టేటస్ కో అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి విధంగా ఉండడాన్ని, సో అంటే ఎగ్జిస్టింగ్ ఆఫ్ అఫైర్స్ అంటే ఎలా ఉండేటివి అలానే ఉండే విధంగా మనము మెయింటైన్ చేయడం అనమాట. అది స్టేటస్ కో అంటాం. ఇది లాటిన్ ఫ్రేజ్. సో సోషల్ ఆర్ పొలిటికల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని ప్రజెంట్ సిచ్యువేషన్ కంపేర్ చేస్తే ఏ విధంగా ఉండేటివి అదే విధంగానే పెట్టడాన్ని స్టేటస్ కో అంటారు. ఇక ట్రాన్స్గ్రెస్ వర్బ్, ట్రాన్స్గ్రెస్డ్ ఏంటిది? ఇన్ఫ్రింజ్మెంట్. ఇవన్నీ కూడా న్యూ టర్మ్స్, చాలా టఫ్ టర్మ్స్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ఫ్రింజ్ వర్బ్, ఇన్ఫ్రింజ్మెంట్ నౌన్ అవుతుంది. కాంట్రా ఇట్ సెల్ఫ్ ఇస్ అ రూట్ విచ్ స్టాండ్స్ ఫర్ ఆపోజిట్ ఇన్ నేచర్. బ్రీచ్, సో వైలేట్ చేయడము, బ్రీచ్ చేయడము అంటే డిస్టర్బ్ చేయడము లేదా బ్రేక్ చేయడం అనేటటువంటి మీనింగ్తో తీసుకోవచ్చు. ఓవర్ స్టెప్పింగ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ థింక్ ట్యాంక్. సో థింక్ ట్యాంక్ అంటే కన్నా
థింక్ అంటే ఆలోచించే ట్యాంక్ అంటే ఆలోచించేటటువంటి వాళ్ళు హ్యూజ్గా ఎక్కువ మంది ఉన్నటువంటి ఒక ప్లేస్, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ రైట్నెస్ అంటే ఏంటి, సో రైట్ ఫోర్త్ అని కూడా అంటూ ఉంటాము. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఫ్రాంక్నెస్, క్యాండిడ్నెస్, ఇట్స్ మైట్ బి అ న్యూ టర్మ్. సో ఓపెన్నెస్, ఆనెస్టీ. ఇక లైవ్ విత్, ఇట్స్ ఆల్సో ఫ్రేజల్ వర్బ్. సో ఏంటంటే బి అట్రిబ్యూట్ టు సమ్ వన్, కాజ్డ్ బై సమ్ వన్. సో ఇంకొకరికి ఆ క్రెడిట్ని అప్పచెప్పడం అనమాట. అబైడ్ బై, వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. అబైడ్ టేక్స్ ఆల్వేస్ బై ప్రిపోజిషన్. సో కట్టుబడి ఉండడం అని వస్తుంది మీనింగ్ తెలుగులో. కన్ఫార్మ్ టు, అడ్హియర్, సో స్టిక్ ఆన్ అయి ఉండడం. సో అడ్హియరెన్స్ వచ్చి నౌన్ అవుతుంది. కంప్లై విత్, కంప్లై కూడా. సో ఇక్కడ అన్నీ కూడా మంచి ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి చూడండి. కన్ఫామ్ వస్తే టు రావాలి, అడ్హియర్ వస్తే టు రావాలి, కంప్లై వస్తే విత్ రావాలి, అబైడ్ వస్తే బై రావాలి, అన్ని ఫ్రేజల్ వర్బ్సే. స్క్వేర్ విత్, అగ్రీ చేయడము, టాలీ, టు బీ ఇన్ అగ్రిమెంట్, కన్సిస్టెంట్గా ఉండడం, కోయిన్సైడ్ కావడం. అన్ప్రెసిడెంటెడ్, ఇంతకుముందు ఎప్పుడే కానీ జరగని విధంగా, ఎక్స్పీరియన్స్ కాని విధంగా అనేటటువంటి మీనింగ్ ఈ యొక్క వర్డ్ ఇస్తుంది. నెక్స్ట్ మొబిలైజేషన్. మొబిలైజేషన్ అంటే ఏంటి, యాక్ట్ ఆఫ్ బ్రింగింగ్ ఫోర్సెస్, పీపుల్, రిసోర్సెస్ టుగెదర్ ఫర్ అ పర్టికులర్ కాజ్. సో ఈ మొబిలైజేషన్ ఒక పర్టికులర్ కాజ్, ఒక పర్పస్ కోసము ఈ పీపుల్ని ఒక చోటికి తీసుకొని రావడం అనమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే మామూలుగా ఒకదానికి ఇంకొకటి, కానీ మాటల ఎక్స్చేంజ్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ అని చెప్పి అని కూడా అనొచ్చు. పెరిలస్లో పెరిల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. పెరిల్ అంటే గిన సో కష్టము, ట్రబుల్, చాలా భయంకరమైనటువంటి రిస్కీ సిచ్యువేషన్ పెరిల్ అంటాం. పెరిలస్ అడ్జెక్టివ్, ఓయూఎస్ ఎండింగ్ జనరల్గా అడ్జెక్టివ్స్గా యాక్ట్ చేస్తాం. డేంజరస్, రిస్కీ, ప్రికేరియస్, ఇది కూడా అప్పుడప్పుడు మనకి అడుగుతూ ఉంటాడు. ప్రికేరియస్, ఇన్సెక్యూర్, లైఫ్ థ్రెటనింగ్. నెక్స్ట్ నార్మల్సీ అంటే ఏంటి, నార్మల్సీ, నార్మల్ కండిషన్, నార్మల్సీ గుర్తుపెట్టుకోవచ్చు. నార్మాలిటీ, రెగ్యులారిటీ. ప్రెడికేట్, తెలుసు మనకి గ్రామటికల్గా అయితే. సో ప్రెడికేట్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ విల్ బి డిపెండెంట్, ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ సంథింగ్. ప్రాస్పెక్ట్ అంటే ఏంటి, ఐడియా ఏంటి, థాట్ ఏంటి, ఎక్స్పెక్టేషన్, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఇన్సిస్ట్ ఆన్, ఫ్రేజల్ వర్బ్. సో ఫోర్స్ఫుల్గా డిమాండ్ చేయడం, ఆస్క్ ఫర్, ప్రెస్ ఆర్, పుష్ ఫర్. డ్రా ఎ ప్యారలల్, ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ఓన్లీ వన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఈరోజు. ఏంటి డ్రా ఎ ప్యారలల్ అంటే టూ పీపుల్ కానీ థింగ్స్ని కానీ ప్యారలల్గా కంపేర్ చేయడము. ఫోర్త్ కమింగ్, సో ఇన్ఫర్మేటివ్గా, ఎక్స్ప్రెసివ్గా, ఫ్రాంక్గా, ఓపెన్గా, క్యాండిడ్. సో ఆల్రెడీ మనకు తెలిసేది. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, క్యాండిడ్నెస్ అని చెప్పుకున్నాం. రెస్ట్ ఆన్, ఫ్రేజల్ వర్బ్. సో బేస్డ్ ఆన్. ప్రెసిడెన్స్, సో ప్రిఫరెన్స్, సో ప్రిసీడ్, ఏది ముందస్తుగా, ఫస్ట్ ప్లేస్, ప్రైమసీ, అన్ని లింక్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఆప్టిక్స్ అంటే ఏంటి అంటే ద వే ఇన్ విచ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద పబ్లిక్ చేత ఆర్గనైజ్ చేయబడేటటువంటి ఈవెంట్ని ఆప్టిక్స్ అని అంటారు, ఎస్పెషలీ పొలిటికల్ సిచ్యువేషన్లో. లాస్ట్ వన్ ఎక్స్పెడియెంట్ అడ్జెక్టివ్, ఎక్స్పెడియెన్సీ నౌన్. ఏంటంటే అడ్వాంటేజ్, బెనిఫిట్, యూటిలిటీ, ఇవి సినానిమ్స్గా తీసుకోవచ్చు. ఇక మనం ఎడిటోరియల్కి వచ్చినట్టయితే డేంజరస్ ఇంపాస్, ఎటువంటి కష్టమైనటువంటి స్టాండ్ ఆఫ్, అది స్టేల్మేట్, అది అంటే చాలా భయంకరమైనటువంటిది. ఏది, ఇండియా చైనా బార్డర్ రో గురించి. రో అంటే ఏమని చెప్పుకున్నాము, టఫ్ ఫైట్ అని చెప్పి చెప్పుకున్నాము. పీస్ ఆన్ ద బార్డర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ చైనా. సో ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్కి ఇండియాస్ రిలేషన్స్ చైనాతో కలిసి ఉండడానికి పీస్ ఆన్ ద బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇప్పుడు మటుకు. వింటర్ హ్యాస్ సెట్ ఇన్ లడక్, వింటర్ ఆల్రెడీ లడక్లో స్టార్ట్ అయింది. అండ్ ద చిల్ ఇన్ ఇండియాస్ relations with China remains after more than a month since the last round of talks between core commanders, corps కాదు, core commanders to take forward disengagement on the line of actual control, LAC. సో ఇక్కడ వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అయినా కూడా చిల్, సో ఆ యొక్క సైలెంట్ నేచర్ కావచ్చు, ఆ యొక్క డిజింటిగ్రేషన్ కావచ్చు, ఈ ఇండియాస్ రిలేషన్స్ చైనాకి ఉన్నటువంటి రిలేషన్స్ మటుకు అదేవిధంగానే ఉన్న. ఆల్రెడీ ఒక 1 month కూడా పాస్ అయిపోయింది. సో లాస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగి ఉన్నాయి. ఎవరి మధ్య, ఈ కోర్ కమాండర్స్ మధ్య. సో ఇండియాకి తర్వాత ఈ యొక్క చైనాకి సంబంధించినటువంటి ఏంటి డిజెంగేజ్మెంట్ అంటే అక్కడ ఎంగేజ్ అయి ఉన్నారు, డిజెంగేజ్ కావాలి ఎల్ఏసీ దగ్గర, ఆ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనక్కి తగ్గాలి అనేటటువంటి దాని గురించినటువంటి విషయమై టాక్స్ జరిగి ఆల్రెడీ 1 month కూడా గడిచిపోయింది, కానీ రిలేషన్షిప్స్ మటుకు బెటర్ కాలేదు. దెర్ ఈజ్ నో రోడ్ మ్యాప్ ఎటర్, నో రోడ్ మ్యాప్ అంటే కన్నా ఒక పక్కా ప్లాన్ అనమాట. టు రిటర్న్ టు ద స్టేటస్ కో, ఇంతకు ముందు ఉన్నట్టుగా, స్టేటస్ కో అన్నాం కదా, ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. టు మేస్ ట్రాన్స్గ్రెషన్స్
by China, which External Affairs Minister Jaishankar acknowledged last week, have brought ties to the most difficult phase in the లాస్ట్ 30 to 40 years. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ 30 to 40 years మధ్యలో ఇంత భయంకరమైనటువంటి ట్రాన్స్గ్రెషన్స్, వయలేషన్స్, సో ఈ పీస్ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు కూడా మేలో జరిగినంతగా జరగలేదు. సో ఇలాంటివన్నీ కూడా చాలా డిఫికల్ట్ ఫేజ్గా చెప్పడం జరిగింది, అక్నాలెడ్జ్ చేయడం జరిగింది, అడ్మిట్ చేయడం జరిగింది మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. ఇంకా థింక్ ట్యాంక్తో మాట్లాడుతూ, థింక్ ట్యాంక్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకున్నాం, వాళ్ళతో మాట్లాడుతూ రిలేషన్షిప్ హ్యాడ్ బీన్ ప్రొఫౌండ్లీ డిస్టర్బ్డ్, చాలా ప్రొఫౌండ్గా డీప్గా డిస్టర్బ్ అవ్వడం జరిగింది ఈ సమ్మర్లో, మే అన్నాం కదా. అండ్ చైనా హ్యాడ్, సో ఇంకా క్లియర్గా లిటరలీ బ్రాట్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ టు ఫుల్ మిలిటరీ ప్రిపరేషన్ మోడ్ రైట్ టు ద LAC ఇన్ లడాక్. సో క్లియర్గా చాలా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ అంటే కొన్ని పదుల వేల సంఖ్యలో లడాఖ్కి సో ఫుల్ ప్రిపరేషన్ మోడ్లో పిలుచుకొని రావడం జరిగిందని చెప్పారు. ఇక ఫోర్త్ రైట్నెస్ అంటే కన్నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎలా ఉంది అంటే యాజ్ టుడ్ యాజ్ అ షార్ప్ కాంట్రాస్ట్ ఏమిటికి, పర్సిస్టెంట్ డీనియల్స్ అంటే రెఫ్యూజల్స్ అనమాట, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రెఫ్యూజల్స్కి కాంట్రాస్ట్గా ఈయన యొక్క స్పీచ్ ఉంది అనమాట. దిస్ సమ్ ఎస్పెషలీ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద బార్డర్ సిచ్యువేషన్ గురించి గవర్నమెంట్ డీనియల్ రెఫ్యూజల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాంట్రాస్ట్గా ఈయన యొక్క మ్యాటర్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మనకి కనిపిస్తూ ఉంది. విచ్ ఇట్ వాస్ ఫోర్స్డ్ టు కన్ఫ్రంట్ పబ్లిక్లీ ఆఫ్టర్ ద ట్రాజిక్ లాస్ ఆఫ్ 20 Indian soldiers in the Galwan Valley in June. సో ఫోర్స్ఫుల్గా ఈ యొక్క విషయాన్ని ఎదుర్కొని అంటే బయటికి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆల్రెడీ 20 Indian soldiers గాల్వన్ వ్యాలీలో జూన్లో సో లాస్ మనం పోగొట్టుకున్న తర్వాత ఈ విషయం బయటకు వచ్చిందనమాట. హిస్ రిమార్క్స్ డ్యూ అ స్ట్రాంగ్ రెస్పాన్స్ ఫ్రమ్ చైనా. ఆయన చెప్పినటువంటి విషయము సో చైనా నుంచి ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ రావడం జరిగింది. అట్ అగైన్ బ్లేమ్డ్ ఇండియా ఫర్ ద క్రైసిస్. సో చైనా అయితే క్లియర్గా అపోజ్ చేస్తూ వస్తూనే ఉంది, ఈ క్రైసిస్కి అంతటికి ఇండియానే బ్లేమ్ చేస్తుంది, సేయింగ్ ఏమని చెప్తూ ఉంది, రెస్పాన్సిబిలిటీ టోటలీ లైస్ విత్ ద ఇండియన్ సైడ్. సో కంప్లీట్గా ఇండియన్ వైపే, ఇండియా సైడే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా ఉంది అని చెప్తుంది. అండ్ ఇట్ హ్యాడ్ స్ట్రిక్ట్లీ అబాయిడెడ్ బై అంటే ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ, లేదా సో ఏమంటారు అడ్హియర్ టు చెప్పుకున్నాం కదా, కన్ఫర్మ్ టు. సో abided by border agreements and a claim that does not square with the unprecedented mobilization of Chinese troops to various points across LAC since early May. సో బార్డర్ అగ్రిమెంట్స్ ప్రకారం మేము ఉన్నాము, తర్వాత ఈ డస్ నాట్ స్క్వేర్ విత్ సో అన్ప్రెసిడెంటెడ్ ఇంతకుముందు జరగనటువంటి మొబిలైజేషన్ ఈ చైనీస్ ట్రూప్స్ వేరియస్ పాయింట్స్ దగ్గరికి LAC అంటే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి ఎర్లీ మే దగ్గర ఆల్రెడీ గుమిగూడినటువంటి విషయానికి డస్ నాట్ స్క్వేర్ అంటే అది వాడు చెప్పినటువంటి పాయింట్కి కాంట్రాస్ట్గానే ఇక్కడ జరిగిందనమాట. అంటే వాడైతే ఒప్పుకోలేదు ఆ విషయాన్ని. ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దెన్ రెస్పాండెడ్ ఆస్కింగ్ చైనా టు మ్యాచ్ ఇట్స్ వర్డ్స్ విత్ యాక్షన్స్. సో అక్కడ క్లియర్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం ఏం జరిగింది, సో మీ యొక్క మాటలు చేతలు రెండు ఒకటే విధంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు. ద షార్ప్ ఎక్స్చేంజ్, సో ఈ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఎక్స్చేంజ్ అంటే లాస్ట్ వీక్ అండర్లైన్ అంటే కన్నా ఫోకస్ చేయడము, ఎంఫసైజ్ చేయడం, పెరిలస్ అంటే చాలా డేంజర్, రిస్కీ సిచ్యువేషన్, స్టేట్ ఆఫ్ రిలేషన్స్ని చూపిస్తూ ఉంది, ఎంఫసైజ్ చేస్తూ ఉంది. అండ్ లాంగ్ రోడ్ అహెడ్ టువర్డ్స్ రెస్టోరింగ్ నార్మల్సీ, ఇంకా చాలా దూరం ఉంది నార్మల్ సిచ్యువేషన్, నార్మాలిటీ, రెగ్యులారిటీ రావడానికి. సో విచ్ ఇండియా హ్యాస్ మేడ్ క్లియర్, ఇండియా అయితే క్లియర్గా ఇది చెప్పడం జరిగింది, ఈజ్ ప్రెడికేటెడ్ సో డిపెండింగ్ ఆన్ మోర్ ఆన్ పీస్ ఆన్ ద బార్డర్. సో ఇది కంప్లీట్గా పీస్ గురించే ఆలోచిస్తూ ఉంది అని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇన్ అన్ ఇంటర్వ్యూ టు దిస్ న్యూస్ పేపర్ ఆన్ December 2 ఏదైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందో ఈ న్యూస్ పేపర్కి, హిందూకి, సో అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాషన్ అంటే చాలా జాగ్రత్త చెప్పడం జరిగింది. ఏమిటికి, ఫుల్ డిసెంగేజ్మెంట్ మే నాట్ బి అన్ ఇమ్మీడియట్ ప్రాస్పెక్ట్, ఇమ్మీడియట్గా అది జరగకపోవచ్చు. డ్రాయింగ్ అ ప్యారలల్ కంపారిజన్ టు Sreedhar'scce crisis of 1986 that took 9 years to resolve. సో దీన్ని Sreedhar'scce క్రైసిస్ ఎప్పుడు 1986లో మొదలైనటువంటిది, ఇది ఆల్మోస్ట్ 9 years పట్టింది ఇది రిజాల్వ్ కావడానికి. దాంతో ఈ డ్రూ ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే దాన్ని కంపేర్ చేస్తూ అది ఇమ్మీడియట్లీ జరిగేటటువంటి విషయంగా కనిపించకపోతుంది అని చెప్పడం జరిగింది. స్లో మూవింగ్ టాక్స్ ఆన్ ద LAC, సో స్లోగా జరుగుతున్నటువంటి టాక్స్ ఏవైతే ఉన్నాయో బోత్ సైడ్స్ ఆర్ రెడ్ టు షెడ్యూల్ ద నెక్స్ట్ రౌండ్ ఫాలోయింగ్ ద 8th మీటింగ్ బిట్వీన్ కోర్ కమాండర్స్
ఆన్ November 6th. సో ఇది ఇంకా 8th మీటింగ్ కండక్ట్ చేసేటటువంటి పొజిషన్లో స్లోగా జరుగుతున్న టాక్స్. ఇవన్నీ కూడా ఏమి రైజ్ చేస్తున్నాయంటే క్వశ్చన్స్ అబౌట్ చైనాస్ విల్లింగ్నెస్ టు బోత్ రెస్టోర్ ఫుల్లీ ద స్టేటస్ కో అండ్ అబైడ్ బై పాస్ట్ అగ్రిమెంట్స్ విచ్ ఇండియా మస్ట్ ఇన్సిస్ట్ అపాన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఈ చైనా విల్లింగ్నెస్ గురించి క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నాయి. క్లియర్గా అది ఇంట్రెస్టెడ్గా ఉందా ఈ స్టేటస్ కో గురించి, తర్వాత పాస్ట్ అగ్రిమెంట్స్కి అగ్రీ చేసే విధంగా ఉందా అనేది. సో ఇండియా ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి విషయాల పట్ల చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ పర్టికులర్ విషయమై. The government for its part should be far more forthcoming than it has been so far on the situation on the LAC. సో ఇదైతే గవర్నమెంట్ అయితే క్లియర్గా ఫార్ మోర్ ఫోర్త్ కమింగ్, సో చాలా ముందస్తుగానే ఉందన్నమాట. సో దాన్ ఇట్ హ్యాస్ బీన్, ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు చాలా ముందస్తుగానే ఉంది. ఏది ఈ మ్యాటర్ LAC మ్యాటర్ రిలేటెడ్గా. పీస్ ఆన్ ద బోర్డర్ ఈజ్ వాట్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ చైనా హ్యాస్ రెస్టెడ్ ఆన్ ఓవర్ ద పాస్ట్ 3 decades. సో ఇక్కడ బార్డర్లో పీసే మనకి ముఖ్యంగా కావాల్సిన గత 3 దశాబ్దాలుగా ఈ చైనా విషయంలో. ఫ్రమ్ ట్రేడ్ టు గ్రోయింగ్ ట్రేడ్ విషయం నుంచి గ్రోయింగ్ లింక్స్ ఇన్ న్యూ ఫీల్డ్స్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వీటన్నిటికి సంబంధించి లాస్ట్ 3 decades నుంచి చైనా మీద మనము చాలా అండ్ చైనా ద్వారా మనము చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, దానిలో అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీ పీస్ ఆన్ బార్డరే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది. ట్రాన్స్పరెన్సీ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడము, క్లియర్గా ఉండడము, సో క్లారిటీ మెయింటైన్ చేయడం, వితౌట్ విచ్ ద పబ్లిక్ విల్ నాట్ బి ఫుల్లీ అవేర్ అబౌట్ ద బార్డర్ సిచ్యువేషన్, ద స్టేట్ ఆఫ్ ద బార్డర్ రిలేషన్షిప్ విత్ చైనా షుడ్ టేక్ ద ప్రెసిడెన్స్ ఓవర్ ఆప్టిక్స్ అండ్ పొలిటికల్ ఎక్స్పెడెన్సీ. సో ఇక్కడ ఇవన్నీ పబ్లిక్ అవేర్గా ఉండరు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి సో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఈ బార్డర్ సిచ్యువేషన్ పట్ల, బ్రాడర్ రిలేషన్షిప్ విత్ చైనా పట్ల ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలా, ప్రెసిడెన్స్ తీసుకొని ఈ యొక్క ఆప్టిక్స్ పొలిటికల్ ఎక్స్పెడెన్సీ పట్ల అడ్వాంటేజ్ రిలేటెడ్గా చూసుకొని ముందరికి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక టెస్ట్ ఆఫ్ ది డే ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రాయింగ్ ఎ ప్యారలల్. ఓకే, the external minister cautioned that full disengagement, so it's about to happen. కాంటెక్చువల్గా మనం క్యారీ ఫార్వర్డ్ అయితే మైట్ రాదు, అక్కడ మే వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ఫర్ ఇట్స్ పార్ట్ షుడ్ బి ఫార్ మోర్ ఫోర్త్ కమింగ్ దాన్ ఇట్ హ్యాస్ బీన్ సో ఫార్ ఆన్ ద సిచ్యువేషన్ ఆన్ ద LAC. ఇది కూడా క్లియర్గానే ఉంది, నో ఎర్రర్. ఇక థర్డ్ క్వశ్చన్కి వస్తే పీస్ ఆన్ ద బార్డర్ ఈజ్ వాట్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఇప్పుడే మనం మాట్లాడుకునే చైనా హ్యాస్ రెస్టెడ్ ఆన్ ఓవర్ ద పాస్ట్ 3 decades ఫ్రమ్ ట్రేడ్ నుండి టు గ్రో లింక్స్ కాదు, టు గ్రోయింగ్. సో ఇక్కడ 2+V1 వైపుకే మన మైండ్ వెళ్తుంది, కానీ ఇక్కడ సో ట్రేడ్ అనేది ఒక నౌను, గ్రోయింగ్ లింక్స్ అనేది ఒక జెరండ్ రిలేటెడ్ నౌను. సో క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా. సో ట్రాన్స్పరెన్సీ వితౌట్ విచ్ ద పబ్లిక్ విల్ నాట్ బీ ఫుల్లీ అవేర్నెస్. బీ తర్వాత అడ్జెక్టివ్ ప్రిఫర్ చేస్తాము, నౌన్ కాదు. హ్యావ్ వచ్చింది అనుకో, హ్యావ్ ఫుల్ అవేర్నెస్ ఇలా రావచ్చు. బీ ఫుల్లీ అవేర్. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఏమంటా మిస్టర్ జయశంకర్ స్పీకింగ్ టు ఎ థింక్ ట్యాంక్స్ ఎట్ ద రిలేషన్షిప్ అనేది సింగులర్ కదా, సింగులర్కి వస్తే గిస్తే ఎస్ రావాలా లేకపోతే V2 రావాలా. ఇక్కడ ఆల్రెడీ V2 ఉంది కాబట్టి హ్యాడ్ ప్రిఫర్ చేస్తాము. సో క్రాస్ చెక్ చేసుకోండి. Okay guys, that's all for the day. I hope you enjoyed watching the class. Share to your friends who didn't subscribe to our channel, and the last but not the least, don't forget to like. Thank you. Signing off.